సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా క్లాస్‌మేట్స్ అని, వాళ్ళిద్దరూ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారని, ఆ కక్షతోనే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడిని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? ఒకటి, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే సమాజంలో అందరూ ఇతను ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, నిజంగా సిగ్గుచేటు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల విమర్శ ప్రతివిమర్శ సహజం, కానీ పుకారపు మాటలు అనేది మాట్లాడడం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి అది ఒక అలవాటుగా మారిపోయింది కొంతమందికి. ఏంటంటే నోటికి ఏదొస్తే ఏముందిలే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా దిగజారి మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకటి తెలుసుకోవాల్సింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నాట్ ఏ క్లాస్మేట్స్. అది ఒకటి తెలుసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాత్రం కూడా తెలియకుండా మీడియా ముందు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇతనికి మానసిక పరిస్థితి ఏమన్నా సరిగ్గా లేదా అని అనుకుంటూ ఉన్నారు. ఒకటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి? అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వైర్యం ఎందుకు ఉంటుంది? ఒక్కసారి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఒకటి, వైర్యం ఎవరికుంది అంటే, నువ్వు ఈరోజు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి, నువ్వు చెప్పులతో కొట్టారు అని అంటున్నావు కాబట్టి, నిన్ను చెప్పులతో మానుకోట దగ్గర తెలంగాణలో ఉరుకులెత్తిచ్చి కొట్టారు. అప్పుడు నువ్వు మూల దాంకున్నావు, గుర్తుందా? ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, ఇప్పటికి కూడా దొరుకుతాయి. మానుకోటలో జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ఉద్యమ సమయంలో రాళ్లతో చెప్పులతో పరుగులెత్తిచ్చి కొట్టారు. ఎందుకు కొట్టారంటే ఆ రోజు కొట్టిన వాళ్ళని అడగండి, అది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిన్ను తెలంగాణలో తరిమి మానుకోట దగ్గర రాళ్లతో చెప్పులతో కొట్టారు. ఆ విధంగా దెబ్బలు తిన్నోడు నువ్వు, ఆధారాలు ఉన్నాయి చూడండి. రెండోది, 1996లో ఒక ఎస్పీ, కడప జిల్లా ఎస్పీ, ఆనాడు లోక్సభ ఎలక్షన్లో ఒక కడప ఎంపీ క్యాండిడేట్గా పనిచేసిన ఒక వ్యక్తిని పరుగులు పెట్టించి కొట్టాడు. వాళ్ళ నాయన, ఆ ఎంపీ క్యాండిడేట్ వాళ్ళ నాయన హైదరాబాద్లో దాంకున్నాడు. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ ఉన్నాయి. దానిపైన కథలుగా చెప్తారు. అదేంటనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. మీరు ఒకసారి గూగుల్లో కూడా చూసినా కనబడుతుంది, ఓకేనా? మూడోది, సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఒక సందర్భంలో ఒక వ్యక్తి దాడి చేశాడు. ఆ తర్వాత దానికి రాతపూర్వకంగా కంప్లైంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, రాజశేఖర రెడ్డి గారి కవరింగ్ ఎలా చేశారంటే, ఆ వ్యక్తికి నేనెవరో తెలియక అలా చేసుంటాడు అని కవర్ చేసుకున్నారు. ఇక్కడ దెబ్బలు తినింది ఎవరో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు 3 తరాలుగా తింటూ ఉన్నారు. అవునా కాదా? దానికి కవరింగ్ల కోసం వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తాం. ఇది ఈ విధంగా తన్నులు తిన్న చరిత్ర మీది. మీరు ఈరోజు మాట్లాడుతుంటే జనాలు నవ్వుతూ ఉన్నారు. ఇంకొకటి, వైర్యం గురించి మాట్లాడుతున్నావు. రాజశేఖర రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వైర్యం ఉన్నింది. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఉన్నప్పుడు ఈయన పాదయాత్ర చేస్తా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అడ్డుకున్నారు అని చెప్పి కొన్ని కథనాలు ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేశారు. అప్పుడు క్యాబినెట్లో ఫస్ట్ టైము 2004లో రాజశేఖర రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం మంత్రి పదవి, రాజశేఖర రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వాల, గుర్తు తెచ్చుకో. 2009లో ఏదో లాబింగ్ చేసుకుంటే జస్ట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది రాజీనామా చేసి నీ దగ్గరికి వచ్చాడనుకో, అది వేరే విషయం. ఇక్కడ వైర్యం ఉండేది రాజశేఖర్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైర్యం ఉండింది కాంగ్రెస్ పార్టీలో. చిత్తూరు జిల్లా, కడప జిల్లా నాయకులు ఎవరిని అడిగినా ఆ రోజుల్లో చెప్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇక్కడ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇప్పుడు తప్పు చేశాడు కాబట్టి బుక్ అయ్యాడు. ఈ తప్పులు చేయించింది ఎవరు? నువ్వు కాదా? ఇక్కడ నువ్వు రేపు అరెస్ట్ అయితే అతనే ముఖ్యమంత్రి అన్నట్టుగా గత 5 ఏళ్ళు ప్రచారం జరిగింది పార్టీలో. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి అంటే, అప్పుడు రాయలసీమ నాయకులంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఉండేవాళ్ళు. నువ్వు కూడా అన్నా అంటూ భయపడుతూ ఉన్నావు. గుర్తు తెచ్చుకో ఒక్కసారి. ఇంకొకటి, నువ్వు ఇంకొక విషయం గుర్తు తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ వైర్యం ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, రాజశేఖర్ రెడ్డి గారికి. ఆ వైర్యంతోనే వాళ్ళిద్దరు మనసులో ఉండేది. ఇప్పుడు వాళ్ళ కొడుకు అంటే, నువ్వు అరెస్ట్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అన్నట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి. అది చూసి నీకు భయం పుట్టుకొని వాళ్ళ కొడుకుని పక్కన పెట్టుకొని లిక్కర్ స్కామ్ అంతా చేయించి అతను జైలుకి వెళ్ళడానికి కారణం నువ్వని ఈరోజు రాష్ట్రంలో ఉండే అందరూ అంటున్నారు. నీకు అలవాటే కదా బాబాయ్ హత్యని ప్రత్యర్థులపైన ఏ విధంగా దోసావో, ఈరోజు నీ పక్కనే మిథున్ ఉంటే, మిథున్ అప్పుడే 3 సార్లు ఎంపీ అయిపోయాడు,
ఆ పెద్దిరెడ్డి కొడుకు రేపు నేనేమన్నా అయితే అతను ముఖ్యమంత్రి అయిపోతాడనే భయంతో నువ్వే అతన్ని లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చావేమో అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డికి రాజశేఖర రెడ్డికి వైరం ఉంది. ఆ వైరం నువ్వు మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసావని కూడా అనుకుంటూ ఉన్నారు ప్రజలు. అదొకటి గుర్తుపెట్టుకో. అంతేగాని ఏదో పెడితే అవి మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. రాజకీయాల్లో ఒక హుందాతనం అనేది ఉండాలి. ఒక విధి విధానాలతో మాట్లాడాలి. విమర్శకు ప్రతి విమర్శ అనేది సహజం. ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. అంతేగాని దేవుడు నోరిచ్చాడు కదా, ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది కదా అని చెప్పి నేను ప్రతిరోజు ఏదంటే అది మాట్లాడతాను, బురద చల్లేస్తాను, మీరు తుడుచుకోండి అంటే కుదరదు. గుడ్డగాల్చి మొహం మీద వేసేస్తానంటే కుదరదు. నువ్వు మాట్లాడే మాటలు చిల్లర మాటలుగా ఉన్నాయి. ఎవ్వరు హర్షించరు ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలను. గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు మీరు మాట్లాడుతుంటే మీలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు లిక్కర్ స్కామ్లో ఈరోజు అరెస్ట్ అయింది మిథున్ రెడ్డి, మీరు వల్ల అరెస్ట్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు చేయించారా? లిక్కర్ స్కాము చేయకుండా ఉంటే మిథున్ రెడ్డిని టచ్ చేసి ఉంటాడా? ఎవరు షెల్ కంపెనీలను పెట్టించింది మిథున్ రెడ్డితో? మీరు కదా. మనీ ట్రాన్సాక్షన్స్ చేయించింది మీరు కదా. ఈ విధంగా అన్ని పనులు మీరు తప్పులన్నీ మిథున్ రెడ్డితో చేయించి ఈరోజు అతను సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు, నాకు బెయిల్ ఇవ్వండి అని. సుప్రీంకోర్టు కూడా మేము బెయిల్ ఇవ్వలేము, అన్ని ఆధారాలు ఉన్నాయి, కనీసం సరెండర్ అయ్యే సమయం కూడా లేదు, అరెస్ట్ చేసేయండి అని సుప్రీంకోర్టే చెప్పింది. ఇక్కడెక్కడ కక్ష సాధింపు ఉంది? తప్పు చేశాడు, ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ చేశారు. ఆ తప్పులు చేయడానికి కారకుడు నువ్వు దానికి ఈరోజు మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడంటే కారణం నువ్వు. ఈరోజు అందరూ ఏమనుకుంటారో అని నువ్వు అందరితో తప్పులు చేయించేసి కాకాని గోవర్ధన్ రెడ్డితో అందరికీ ఫ్రీ హ్యాండ్ దోచుకోండి, నాకు తెచ్చివ్వండి అని చెప్పి నువ్వు ఆ రోజు దోచుకునే విధంగా అందరినీ రెచ్చుకొని నీ వాటా నువ్వు తీసుకొని ఈరోజు వాళ్ళందరూ అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారి పైన దోస్తుంటే జనాలు నవ్వుతున్నారు. ఆ రోజు అవినీతి చేసేటప్పుడు వాళ్ళ మందలించి తప్పురా నాన్న ఆ విధంగా చేయకూడదు అని ఉంటే వాళ్ళు ఈరోజు బాగా ఉంటారు కదా. తప్పు చేయని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఈరోజు తప్పు చేశారు, అవినీతి చేశారు, ఆధారాలతో అరెస్ట్ అయ్యారు. ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ముందస్తుగా ఇన్ఫర్మేషన్ విచారణకి ఏం పిలియకుండా డైరెక్ట్గా ఎత్తుకొని పోయి జైల్లో ఆ రోజు చేశారు. కానీ ఈరోజు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచారు, ఇన్వెస్టిగేట్ దర్యాప్తు చేశారు. ఇతను కూడా ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. అన్నీ రిజెక్ట్ అయితే ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఈరోజు దాంట్లో ఎక్కడ కక్ష సాధింపు ఉంది? నువ్వు చేసింది కక్ష సాధింపు. ఈరోజు నేను అనిల్ అనే వ్యక్తి ఏదో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు మీరు ఎందుకు తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి? రేపు మేము భవిష్యత్తులో ఎప్పుడో ఒకదానికి మేము చేసిన తప్పులకి పాపాలకి జైలుకి వెళ్తాం. కానీ రేపు జైలుకి వెళ్ళినప్పుడు జనాలందరినీ ఈక్వలైజ్ చేయాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే రేపు ఎప్పుడన్నా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కదా అని చెప్పి అందుకోసం మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కక్ష సాధింపు చేసింది. అది గుర్తుపెట్టుకోండి. ఒక పద్ధతి మార్చుకొని ఇకనైనా హుందాతనమైన రాజకీయం చేయండి. చిల్లర రాజకీయాలకి కూడు పెట్టవు. ఈరోజు మీరు చిల్లర మాటలు మాట్లాడేసి చిల్లర రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఏదో గౌరవిస్తారనుకుంటే రేపు భవిష్యత్తులో అధపాతాళానికి తొక్కుతారు ప్రజాస్వామ్యంలో ప్రజలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో విలువలతో చేయాలి, అంతేగాని దిగజారుడు మాటలతో కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకొని ఇంకనైనా మనసు మార్చుకొని హుందాతనమైన రాజకీయం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.